మా ప్రియతమ నేత జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ బీసీ నాయకులు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందినటువంటి దంపతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఒక నోట్ రాశారు. తమకి మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించిన పాపానికి వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పాప తమ అందరినీ ఒకే క్షితి మీద పేర్చి అంత్యక్రియలు చేయాలని చెప్పడము చాలా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్నాము. వారి బంధువులు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ ఘాతకానికి పాల్పడాల్సి వచ్చింది? రావికంటి అభిలాష్, అభిషేక్, పప్పుల రాజశేఖరు, వంగల భూపతిరెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, పల్లె అనిల్కు పై 4 వ్యక్తులు డబ్బులు ఇచ్చిండ్రు. మా అబ్బాయి, నా కొడుకు మధ్యవర్తితనం ఉండి డబ్బులు ఇప్పించిండు. నేను బిజినెస్ చేసుకుంటా అని చెప్తే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఆయన వాయిదా దాటిపోయేసరికి వీళ్ళు వచ్చి ఈయన టార్చర్ పెట్టిండ్రు. నువ్వు మా అబ్బాయికి బట్టల షాప్ ముంగడికి వచ్చి బాగా టార్చర్ పెట్టి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా షాపుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, లేకపోతే నువ్వు అవసరం మేము డబ్బులు వసూలు చేసుకుంటామని చెప్పి బెదిరిస్తే. ఎంత డబ్బులు తీసుకున్నారు? ఎంత ఇంట్రెస్ట్ అన్నారు? 10% ఇంట్రెస్ట్, 10 లక్షలు. దానివల్ల టార్చర్ పెట్టి బాగా ఇబ్బంది పెట్టేసరికి మా మనస్తాపం చెంది దంపతులు ఇద్దరు అనుకుని సార్. ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు? మీ కోడలు, మీ తన కుమారుని మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఎట్లా చట్టరీత్యా మా న్యాయం చేయాలి. అలాగే మా కోడలకు కొడుకు ఆ పాప ఉన్నది, 2.5 సంవత్సరాల పాప, ఆమెకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి గమనించవచ్చు. అప్పుల బాధ భరించలేకనే బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళ శ్రీహర్ష రుక్మిణి దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి క్రమంలో వారు ఉన్నంతలో బెజ్జంకిలో ఒక బట్టల దుకాణం వ్యాపారం నిర్వహిస్తున్నారు. మధ్యలో ఈయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మధ్యవర్తి ద్వారా ఇతరులకి డబ్బు ఇప్పించడమే ఆయన మరణానికి కారణమైందిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అమ్మ, ఏమైందమ్మా అసలు? ఎందుకు ఇది ఇంత ఘాతకానికి? ఏమనుకో, సూర్యుడు ఉన్నాడట, సంతకం పెట్టిండు, వాడు టార్చర్ పెట్టిండు. వాడు వచ్చి ఎందుకు బతుకుతున్నావురా, ఎందుకు సూర్యుడు ఉన్నావురా సాతగాను అని అన్నాడు. ఎందుకు బతుకుతున్నావురా అన్నాడు. ఎందుకు గట్ల అంటారు? సత్య పైసలు వస్తాయా మన ఎంతైనా కట్టుకుంటాం, గసంటి మాటలు మాట్లాడకుండా నేనన్నా. అమ్మ, నువ్వు బాగా మాట్లాడుతున్నా, నువ్వు కట్టమంటే నేను కడతీ అన్నా. నాళ్ళున్ని మింగిండు వాడు, నా అనిల్ గాడు బెట్టింగ్ ఆడి. మొత్తం మీద ఇతరులు మధ్యలో ఉండి ఈయన ఇప్పించిన పాపానికి బెట్టింగ్ ఆడినరా ఇంకేం చేసినో తెలియదు కానీ మొత్తం మీద అదే గ్రామానికి చెందిన రావికంటి అభిషేక్, పప్పుల రాజశేఖర్, వంగల భూపతిరెడ్డి, నాంపల్లి శ్రీనివాస్ వద్ద పల్లె అనిల్లకి లక్షల్లో డబ్బులు ఇప్పించారు. దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఇప్పించినటువంటి పరిస్థితి. దాన్ని తిరిగి చెల్లించే వాయిదా వచ్చింది. ఈ వాయిదాలోగా చెల్లించాలి, లేకుంటే ఎట్లా వసూలు చేసుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి బెదిరించడంతో అసలే సున్నిత మనస్కుడైనటువంటి శ్రీహర్ష దంపతులు ఒక్కసారిగా ఆవేదన గురయ్యారు. ఆందోళన సేవించి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆ చిన్నారి పాప సైతం పరిస్థితి విషమంగా ఉంది. ఇదంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అమ్మా, ఏమంటారు దీనికి సంబంధించి? నా కొడుకు మధ్యలో పడ్డాడు సార్. మధ్యలో పడితే ఈమెని అడిగి తిట్టిపోయినరట. తిట్టి, నువ్వు ఎందుకు బతుకుతావు, నువ్వు చచ్చి నా కొడుకు నువ్వు పైసలు ఇస్తలేవు కదా, మధ్యలో ఎందుకు పడ్డావు, ఇయ్యను నువ్వు తాగు. అది అబ్బి ఉన్ను ఇంకొక అనిల్ అన్నట్టు ఆయన వచ్చిండ రాలేదు. అబ్బి అన్నట్టు ఆయన వచ్చిండట. 5గురు వచ్చిండట. వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్. ఒక అబ్బి అన్న పేరు తెలుసు, క్లోజ్ ఉంటారు వీళ్ళు. అబ్బి అన్నట్టు ఆయన వాడు నమ్మక ద్రోహం చేసి నా కొడుకు, నా మనవరాలకు న్యాయం కావాలి. నా కొడుకు మొత్తం మీద చాలా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి పలుకుబడిని దృష్టిలో ఉంచుకొని
మీరు డబ్బులు ఇప్పించండి ఎలాగైనా సరే అని వేడుకున్నటువంటి నేపథ్యంలో స్నేహితులు కదా అనేటువంటి నేపథ్యంలోనే ఆ స్నేహితులకి సహాయం చేయాలని మరొక వ్యక్తికి సహాయం చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఆయన పలుకుబడిని ఉపయోగించి ఇప్పించడం జరిగింది. వాయిదా అయినా ఇవ్వట్లేదని చెప్పేసి పలుమార్లు నానా మాటలు అనడం జరిగింది. వాయిదా ప్రకారం మీరు చెల్లించాలి, లేదంటే మీ సంగతి చూస్తాను అని అవమానించే విధంగా మాట్లాడడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఆ దంపతులు. పాప పరిస్థితి సైతం విషమంగా ఉంది. ఆ దంపతులని చివరి లేఖ, ఆయన మరణ వాంగ్మూలాన్ని తెలియజేసే ఆ లేఖలో సైతం సిద్దిపేట సిపి, సిఐ అలాగే ఎస్ఐ గార్లకి అంటూ పూర్తిగా వివరిస్తూ రాసినటువంటి లేఖను తలుచుకుంటూ అతని మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వారి బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగిందండి దానికి సంబంధించి? అభిషేక్ అనే వ్యక్తి ఇతనికి ప్రాణ స్నేహితుడు అండి. అభిషేక్ అనే వ్యక్తి, అలాగే అనిల్ అనే వ్యక్తి వీళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాడు ఆయనే. ఇంకా రాజశేఖర్ అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు నలుగురు కలిసి భూపతి రెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారు. దానికి మా బావ షూరిటీ ఉన్నాడు అన్నమాట. అలాగే తిన సొంత డబ్బులు కూడా ఒక 10 లక్షల దాకా మా చెల్లె బంగారం గిరికి పెట్టి ఇచ్చిండు. మా వాళ్ళకి శారీ సెంటర్ ఉన్నది. ఆ శారీ సెంటర్ నుంచి రోజువారీ బిజినెస్ జరిగే డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి రిటర్న్స్ ఇస్తాం, హయ్యర్ రిటర్న్స్ ఇస్తామని చెప్పేసి ఆశ ఉంచి తీసుకున్నారు. తీసుకొని ఈ ఎవరి దగ్గర అయితే ఇప్పించిండే భూపతి రెడ్డి అనే వ్యక్తి దాదాపు 10% వడ్డీ వసూలు చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు వసూలు చేసుకుంటూ కూడా మొన్న షాప్ మీదకి వచ్చి డబ్బులు కడతావా చేస్తావా కట్టే చాతగా మాట విని మనస్తాపానికి గురై తను ఇలా చేసుకోవడం జరిగిందండి. ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు దీనికి సంబంధించి? అయితే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా ఎంత కఠినమైన శిక్ష ఉంటే అంత కఠినమైన శిక్ష వేయాలి. వాళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాలి. ఒక పాప ఉంది. ఆ పాపకు ఖచ్చితంగా వీళ్ళందరి తరపున ఎక్స్గ్రేషియా ఇప్పియాలి. కనీసం ఒక 50 లక్షలు ఇప్పియాలి. కనీసము తోటి స్నేహితుడు ఎప్పుడు అవసరమైనా ఆదుకునేవాడు, అన్యోన్యంగా ఉండేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని సైతం మర్చిపోయి ఇప్పించిన పాపానికి అతను వెంటబడ్డారు, వేధించారు. దీంతో ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకనే మరణానికి పాల్పడినటువంటి ఘటన హృదయ విదారకంగా మారింది. ఆ పాప పరిస్థితి ఏంటి? ఆ పాపకు న్యాయం ఎవరు చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి కోణంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. విడిజన్లే సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.